ఉమ్మడి కర్నూలు జిల్లాలో జగన్ పర్యటనకు అర్థం లేదని అన్నారు టీడీపీ నేత తిక్కారెడ్డి. చంద్రబాబు లోకేష్లపై కేసు నమోదు చేయాలనడం హాస్యాస్పదమన్నారు. ఏళ్లుగా పలు గ్రామాల్లో వ్యక్తిగత కక్షలతో హత్యలు జరుగుతున్నాయని, అయితే గత 5 ఏళ్లలో తన తప్పులు మర్చిపోయి అవన్నీ కప్పుపుచ్చుకోవడానికి జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నువ్వు అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి దీన్ని చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలీదు, నెల వస్తే ఎట్లా జీతాలు చేయాలో తెలీదు, అంత ఖజానంతా లూటీ చేసి గందరగోళం చేసిపోతే ఆయన తిప్పల్లో ఆయన ఉన్నాడు. మీరు ఎవడు చస్తాడో చెప్పండి రా ఆయన, జల్ది చస్తే ఏదో పరామర్శిస్తామనే దాంతో నీవు ఉన్నావు. కేవలము ఎవడన్నా చచ్చిపోతాడో లేదా అనే దాంతో శవరాజకీయాలకు అలవాటు పడినటువంటి మీరు శవరాజకీయాలే చేస్తూ ఉన్నారు. ఎస్, నీవు చెప్పినది కరెక్టే. ఏం కరెక్టు? హత్యా రాజకీయాలపైన ఎంక్వైరీ చేయాలంటున్నావు, సంతోషం. మరి మీ చిన్నాయన దాని మీద చేద్దాము. ఫస్ట్ నీ కుటుంబంలో జరిగింది, నీ కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఆడ ఫస్ట్ మీ చిన్నాయన బాబాయ్ హత్య కేసు మరి నువ్వు సీఎంగా ఉండి ఏం చేయకపోతేవి, అది సిబిఐకి పోతే కూడా సిబిఐని ఆపుతీవి, కోర్టులో ఆపుతా ఉన్నావు. ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది, మీ చిన్నాయన చంపిన వాళ్ళు ఎవరో తేల్చండి. ఫస్ట్ కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా తీసుకురావాలని చూస్తూ ఉన్నాను. లేకపోతే ఇక్కడ ఐటీసీ ప్రాజెక్టులు అన్నీ దిక్కు దివానంలే, కరెంటులే, మోటార్లే, నదిలో నీళ్లు పోతా ఉంటే కళ్ళకి ఇది వస్తూ ఉంది. ఒక్కటన్నా నీవేమైనా చేసినావా? అసలు కర్నూలు జిల్లాలో కేవలం సాగు పేరుతో ఈరోజు వస్తా ఉన్నావు.